సార్ ఎట్టగో టైం అయింది కదా, సాటర్డే అండి ఆ రోజు. సార్ టైం అయింది కదా, 12 అయింది కదా, నాకు 2 ప్లాట్లు అవసరం లేదు సార్, నేను కొనుక్కుని వచ్చేస్తాను, మీరు రండి సార్ అన్నాడు. సార్ నేను రాను సార్, సబ్బులు పేస్టులు నేను అంటే ఏంటి, దయచేసి నేను రాను సార్, నేను కిందే కూర్చుంటా, మీరు రండి సార్ అన్నాడు. మీరు వెళ్ళి రండి సార్ అన్న. కానీ ఆ రోజు మే అవ్వడం వల్ల బాగా ఎండలో సార్ లాస్ట్ వెళ్తేప్పుడు మాట అన్నాడు, సార్ పైన అయితే చక్కగా ఏసీ ఉంటుంది సార్, కాసేపు కూర్చోవచ్చు లేట్ అని అన్నాడు. ఆ ఏసీకి కకృతిపడి ఆ రోజు నేను పైకి వెళ్ళడం జరిగింది, రియల్. సో ఆ ఏసీకి కూర్చున్న తర్వాత అప్పుడు నాకు చాలా ఫీలింగ్ ఉండేది, ఈ వెస్టేజ్ అందరూ పనికి మళ్ళీ నేతలో పని లేనోళ్ళు బతకడం రానోళ్ళు చేసే పని, నేను గొప్పోడిని, నేను ఎందుకు ఈ బిజినెస్ గురించి చేస్తాను అని నాలో నాకు చాలా ఎక్కువగా ఉండేది. ఆ రోజు నేను ఏసీ గదిలోకి వెళ్ళి కూర్చున్నా. ఈలోపు అందరూ వస్తున్నారు, ఒక్కొక్కరు వచ్చి మై కట్టుకుని, నా పేరు పలానా, ఇది నేను కార్పెంటర్ వర్క్ చేస్తున్నా, నెలకు 70,000 రూపాయలు సంపాదిస్తున్నా అన్నాడు. 70,000 అంటే నేను అప్పుడు దాకా అక్కడ ఉన్నాను, ఇక్కడ తగ్గా. తర్వాత ఇంకోళ్ళు వచ్చి, నేను వెల్డింగ్ పని చేస్తున్నా, నెలకు 60,000 రూపాయలు సంపాదిస్తున్నా అని చెప్తున్నా ఇంకో అతను చెప్పాడు. ఇంకో అతను, నేను టాపీ వర్క్ చేస్తున్నాను, నేను కైకుల నుంచి వచ్చాను, ఈరోజు నెలకి 42,000 ఇన్కమ్ తీసుకుంటే నేను 10వ తరగతి చదివాను ఇంకోటి అంటున్నాడు. ఇలా చెప్పుకుని పోతే ఒక ఆవిడ వచ్చి, నా పేరు శివమ్మ, నేను 3వ తరగతి చదివాను, ఈరోజు వెస్టేలో ఆల్మోస్ట్ 90,000 రూపాయలు ఇన్కమ్ తీసుకుంటున్నాను, కంపెనీ నాకు బలైన కారు కూడా ప్రెజెంటేషన్ అనగానే అక్కడ ఉన్నాను, ఇక్కడికి వచ్చేసా. అప్పుడు దాకా ఇలా ఉండండి, సీట్లు ఇట్లా కూర్చున్నా, ఎవరిని చూస్తున్నారేమో అని. ఇలా కూర్చున్న తర్వాత ఈలోపు ఒక ఆయన వస్తున్నారు, సార్ వస్తున్నారు అనేసరికి విజయరాజు గారు వచ్చారు. విజయరాజు గారు వచ్చి చైర్లోకి వచ్చి మాయ కట్టుకుని, నా పేరు విజయరాజు, నేను ఈ కంపెనీలో జాయిన్ అయ్యి 3.5 ఇయర్స్ అవుతుంది, ఈరోజు నా ఇన్కమ్ ఆల్మోస్ట్ 4,20,000 అని చెప్పడం జరిగింది. నాకు పిచ్చెక్కిపోయింది. ఇంకా అప్పుడు దాకా నేను ఆ మాట ఫీల్ అయినోడిని, నాకు పిచ్చెక్కిపోయింది. ఏంటి ఈయనేమో 10th, ఈయనేమో 4 సంవత్సరాలు అంటున్నాడు, చూస్తుంటేనేమో ఇలా ఉన్నారు, ఈయన 4,20,000 అంటున్నారు, ఈయన సంవత్సరం ఆదాయం చెప్తున్నారు, నెల ఆదాయం చెప్తున్నారని పక్కన అడిగా. సార్ ఏంటి సార్ అంటే, నెల ఆదాయం ఏంటి సార్, 4,20,000 సార్ అన్నారు.